అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 66% ఆఫ్. శివయ్య, అసలు నీకు తెలివుండే నా తలరాత ఇలా రాసావా? నీ కొడుకైతే ఇలాగే రాసేవాడివా? మేం నీ కొడుకులం కాదా అంటూ దేవుణ్ణి నిలదీశాడో యువకుడు. ఇంతేకాదు, శివుడికి లేఖ రాస్తున్నట్లుగా అందులో తన బాధనంతా పొందుపరిచి ఆ తర్వాత ఆత్మహత్య చేసుకున్నాడు. తాజాగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో చోటు చేసుకున్న ఈ ఘటన ఇప్పుడు ప్రతి ఒక్కరిని కంటతడి పెట్టిస్తోంది. కుమారుడి మరణంతో అతడి తల్లిదండ్రులు, ఇతర కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ ప్రాంతంలో ధీటి రోహిత్ అనే 25 ఏళ్ల యువకుడు నివాసం ఉంటున్నారు. ఎంఎస్సీ పూర్తి చేసిన రోహిత్ ప్రస్తుతం బీఈడీ చదువుతున్నాడు. అయితే గతంలో డాక్టర్ కావాలనుకున్న ఈ యువకుడు ఎందుకో తెలియదు కానీ రూట్ మార్చి బీఈడీ చేయాలని భావించాడు. అయితే ఏం జరిగిందో తెలియదు కానీ రోహిత్ ఇటీవల ఉన్నట్టుండి సంచలన నిర్ణయం తీసుకున్నాడు. జీవితంపై విరక్తి చెంది ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న స్థానికులు కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. ఇక రోహిత్ మరణ వార్త విన్న అతని తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు. ఇకపోతే ఆత్మహత్యకు ముందు రోహిత్ రాసిన సూసైడ్ లెటర్ ను కుటుంబ సభ్యులు స్వాధీనం చేసుకున్నారు. శివయ్య, అసలు నీకు తెలివుండే నా తలరాత ఇలా రాసావా? నీ కొడుకైతే ఇలాగే రాసేవాడివా? మేం నీ కొడుకులం కాదా అంటూ అందులో పేర్కొన్నాడు. ఒక మంచి ఆత్మహత్య లేఖ రాయాలన్న తన కోరిక ఇన్నాళ్లకు నెరవేరిందని, చావడం కంటే బ్రతకటంలోనే బాధ ఎక్కువ అంటూ ఆ లేఖలో పేర్కొన్నాడు. డాక్టర్ అవ్వాలనే తన కల నెరవేరక ఎప్పుడు అసంతృప్తిగా ఉండేవాడని, ఆ విషయంలో జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్యకు పాల్పడుంటాడని కుటుంబ సభ్యులు అనుమానిస్తున్నారు. అయితే రోహిత్ రాసిన ఆ సూసైడ్ లెటర్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.